హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ఆరోగ్యంగా కూడా ఉన్నారనుకుంటున్నాను. అయితే ఈరోజు నా వీడియో వచ్చి మార్నింగ్ రొటీన్ అండి. నా మార్నింగ్ నేను ఎలాగా ప్లాన్ చేసుకుంటాను, ఎట్లా నేను అన్నీ చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా ఈరోజు నేను ఒక మంచి కాంబినేషన్ చూపిస్తాను. అందరికీ తెలిసిందే, కాకపోతే ఈ కాంబినేషన్ ఏంటంటే వెజ్లో అనమాట. తెలిసిన కాంబినేషనే పాత పద్ధతిలో నాకు నచ్చిన విషయం నాకు తెలిసిన దానిగా నేను కాంబినేషన్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేచి ఈరోజైతే దిబ్బ రొట్టె వేసుకున్నాను. చిన్నగా వేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర అన్నీ కూడా వేసుకున్నాను కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాంట్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ చేశాను. చాలామంది తెలుసు, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని చెప్పేసి చూపించట్లేదు. ఇంకా తినేసిన తర్వాత నాకు మా మమ్మీ కూడా ఉన్నది. ఇది కొంచెం లేట్గా పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ తీసి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీకి నాకు కూడా టీ అయితే ఇక్కడ కాస్తున్నాను అనమాట. నేనైతే టీ మానేసానండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మానేసాను. మేబీ తర్వాత తాగుతానేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు తాగట్లేదు. ఆ వీడియోలో ఆ టైంలో అయితే తాగాను. మమ్మీ ఉన్న టైంలో అయితే టీ తాగానండి. ఇక్కడైతే అదే టీ అనమాట. మమ్మీకి నాకు కలుపుకొని అంటే చేసుకొని పట్టుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత కొంచెం సేపు అలా మమ్మీతో మాట్లాడుతూ ఇంకా వంట టైం అయిందనమాట. టైం అవుతుంది, వంట చేసుకునే టైము. ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తారు, లేట్ అయిపోద్దేమో అన్నట్టుగా ఇంకా స్పీడ్గా అయితే ఇక్కడ నా టైంని ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకీ నాకు ఏంటి కాంబినేషన్ అని చెప్పలేదు కదా. రసంలోకి అరటికాయ పోపు తెలుసు కదండి చాలామందికి. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను పెళ్ళైన కాడ నుంచి కూడా ఫస్ట్ టైం అనమాట చేయడము. మా ఇంటికాడ అయితే ఎక్కువగా రెగ్యులర్గా చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్కి అంత ఎక్కువగా ఎప్పుడు తేలేదనమాట. పెళ్ళైన కాడ నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అది మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటానండి. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ కాంబినేషన్ కూడా చాలామంది తెలియదేమో, ఒకసారి షేర్ చేసుకుందాం అన్నట్టుగా మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే అరటికాయలు 3 తీసుకుని దాన్ని మంచిగా చిన్నగా ఒక 2-3 ముక్కలు అయితే కట్ చేసుకొని దాన్ని అయితే వాటర్ వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని దాన్ని కొంచెం ఉడికే వరకు పెట్టుకున్నాను అనమాట. ఈ పక్కన అయితే నేను రసం అయితే పెడుతున్నాను. రెగ్యులర్గా చేసేటట్టుగా అనమాట. ఒక మిక్సీ జార్లోకి 3 టమాటాలు, కొంచెం చింతపండు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ధనియా పౌడర్ అనమాట వేసుకుని మంచిగా మిక్సీ చేసేసుకుని ఆ మిక్సీ దాంట్లో వేసేసి ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఉప్పు మనకు సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుని అది మంచిగా మరగాలన్నమాట. ఆల్రెడీ మీకు చూపించాను, అందుకనే నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. నేను రసం రెడీ చేసేలోగా ఇక్కడైతే మంచిగా అరటికాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయండి. దాన్ని మంచిగా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను మార్నింగే దీంట్లోని పచ్చడి చేశాను అనమాట. పల్లీ చట్నీ చేశాను కదా, అదే కడాయిలోకి తాలింపు పెట్టుకున్న కడాయి అనమాట. అందులోనే కొంచెం ఇంకా ఆయిల్ వేసుకొని దీంట్లోకి అయితే నేను పోపు అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని కొంచెం బాగా వేగిన తర్వాత, అంటే ఆవాలు కూడా చిటపటలాడి శనగపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నానండి. కారం అంటే మనకి ఇందులో అంత పట్టదు, అంటే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. కారం స్మెల్ వచ్చేస్తుంది, అలా ఉండకూడదంటే ఇక్కడ పచ్చిమిర్చి మంచిగా నూరుకుని దాన్ని అయితే దీంట్లో వేసుకుని బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న, అంటే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, అదేనండి అరటికాయ. దాన్ని అయితే మంచిగా స్మాష్ చేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా, అలా చేసుకోండి. మీకు ఇలా ఇబ్బందిగా ఉందంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చు. నాకు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా ఎలా చేస్తే ఇష్టపడతారు, అంటే నాకు కాబట్టి నేను ఇలా చేశాను. మీకు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్, ఒకవేళ ఇంకా పెద్దగా ఉంటే స్పూన్తో కూడా చేసుకొని మంచి కలిపేసుకొని దీంట్లోకి మీకు కావాలంటే ఉప్పు పసుపు వేసుకొని మంచి కలిపేసుకున్న తర్వాత
కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. ఇలాగా అంటే ఏదైనా పచ్చి వాసన ఉంటే పోతుందనమాట. అందుకని చెప్పేసి ఇలా చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి మంచి కలుపుకొని బాగా దగ్గర అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా తాతగారికి కానీ మా నాన్నమ్మ కానీ చాలా ఇష్టంగా తినేవారు అనమాట. అమ్మో ఖచ్చితంగా చేయమనేవారు అనమాట. అమ్మో నీ చేసే బంగాళదుంప పోపు కానీ ఇలాగా అట్టికాయ పోపు కానీ చాలా నచ్చుతుంది, చెయ్యమ్మా అని చెప్పేసి చేయించుకునేవారు నా చేత. అది గుర్తొచ్చి మీకు కూడా షేర్ చేసుకుంటున్నానండి. కానీ ఆ టైంలో చాలా ఇష్టంగా తినేవారు. అందుకని మీకు కూడా ఈ కాంబినేషన్ నచ్చుతుందని చెప్పి షేర్ చేసుకున్నాను. ఈ లోపల రసం కూడా అయిపోయిందండి. రసాన్ని కూడా మంచిగా తాలింపు పెట్టేసుకున్నాను. ఇది బ్రౌన్ రైస్ అనమాట, అందుకే కలర్ అలా కనిపిస్తుంది. దాన్ని కూడా మంచిగా ఉడకబెట్టేసుకొని అది కూడా మంచిగా వచ్చేసుకొని ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాను. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇందులో కారం కూడా వేయలేదు కదండి, పచ్చిమిర్చి వేసాం మనం. అందుకని ఇంకా టేస్టీగా అనిపించింది. మనం దాన్ని మంచిగా నూరుకొని వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా కలిసి చాలా టేస్టీగా అనిపించింది అనమాట. ఇందులోకి ఫస్ట్ మీరు మామూలుగా తిని చూడండి, తర్వాత రసం కలుపుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.